YBR Infras వారి డూప్లెక్స్ విల్లాస్ 90 lakhs onwards నియర్ ఆదిబట్ల. ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన విద్యార్థులు కోలుకుంటున్నారు. హైదరాబాద్ లో 2 స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను టీచర్లు ఉన్నతాధికారులకు వివరించారు. హైదరాబాద్ లో 2 చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. మాదాపూర్ చంద్రనాయక్ తండా ప్రభుత్వ పాఠశాల, తిలక్ నగర్లోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చంద్రనాయక్ తండాలో మధ్యాహ్న భోజనం చేసిన గంట తర్వాత విద్యార్థులు కడుపులో నొప్పితో బాధపడ్డారు. దీంతో స్టూడెంట్స్ను కొండాపూర్లోని గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. మొత్తం 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 6 పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో నానక్రామ్గూడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. మిగతా విద్యార్థులకు కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. మధ్యాహ్నం లంచ్ తిన్న తర్వాత విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. కడుపు నొప్పితో బాధపడ్డారు. ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించి టీచర్లు ఉన్నతాధికారులకు పూర్తి వివరాలు అందజేశారు. మరోవైపు తిలక్ నగర్లోని మైనార్టీ గురుకుల పాఠశాలలోనూ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మిడ్ డే మీల్ తర్వాత కడుపు నొప్పి, వాంతులతో బాధపడ్డారు. దీంతో విద్యార్థుల్ని కింగ్ కోఠీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగైంది.